వాక్యాన్ని వినేవారు 4 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఎవరంటే వాక్యాన్ని విని వెంటనే మరిచిపోయేవారు. వింటారు కానీ ఏం చేస్తారు? మర్చిపోతారు. రెండవది వాక్యాన్ని విని విమర్శించేవారు. ఇందులో కొన్ని విషయాలు వెలుగులోని తీసుకొచ్చి విమర్శనాత్మకంగా విశ్లేషించి మాట్లాడుతూ ఉంటారు. మూడవది వాక్యాన్ని విని కొంతమంది మార్కులు వేసేవారు ఉంటారు. ఓహో, ఈ ప్రసంగానికి ఇన్ని మార్కులు వేయచ్చు, ఈ సందేశానికి ఇన్ని మార్కులు వేయచ్చు అని మార్కులు వేసేవారు ఉంటారు. కానీ 4వ రకపు మనుషులు ఎవరంటే వాక్యాన్ని యోగ్యమైన మంచి మనస్సుతో విని దానిని చక్కగా అంగీకరించి ఆపాదించుకొని వాక్య ప్రకారంగా జీవించి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించేవారు.